గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మజంజాహి మార్కెట్ నుంచి మా ప్రతినిధి హరిప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్, చెప్పండి, అక్కడ శోభాయాత్ర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? ఇప్పుడిప్పుడే శోభాయాత్రకు గణనాథులందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 90,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. గణేష్ విగ్రహాలకు సంబంధించి టోటల్గా నగరం మొత్తం కూడా 3 కమిషనరేట్ కలుపుకొని మొత్తం 354 కిలోమీటర్ల శోభాయాత్ర జరిగే అవకాశం ఉన్నది. ఈ శోభాయాత్రకు సంబంధించి ప్రధానమైన శోభాయాత్ర మాత్రం బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరుగుతుంది. ఇప్పుడు ఆ బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరిగే మోజంజాయి మార్కెట్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడే కొన్ని గణనాథులందరూ కూడా నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. బాలాపూర్ దగ్గర మరికొద్ది సేపట్లో స్టార్ట్ అయ్యే శోభాయాత్ర బాలాపూర్ దగ్గర నుంచి చంద్రాయనగుట్ట, చంద్రాయనగుట్ట నుంచి పలక్నామా నుంచి అఫ్జల్గంజ్ నుంచి మొజంజాహి మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్కి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నిమజ్జనానికి సంబంధించి మాత్రం ఇటువైపు జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సుమారు 10,000 మందితోటి పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేసేసి అదేవిధంగా 145 టీమ్స్గా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో 145 టీమ్స్గా ఏర్పాటు చేసి మాత్రం వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అదేవిధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రతి కూడలి వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన ఒకటి స్టేజ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ గణేష్ ఏవైతే వాహనాలు వస్తున్నాయో నిమజ్జనం చేసే వాహనాలు వాటిని అన్నిటి కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్లడానికి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో బాలాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యే ఈ శోభాయాత్ర హుస్సేన్ సాగర్ వరకు ఇది ప్రధానమైన శోభాయాత్ర. నగరంలో ఇది సుమారు 21 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర జరగనున్నది. బాలాపూర్ దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ వరకు, ఈ బాలాపూర్ దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరిగే ప్రధానమైన 21 కిలోమీటర్ల శోభాయాత్రకు సంబంధించి మాత్రం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతి కూడల దగ్గర మాత్రం వాళ్ళకు సంబంధించిన స్టేజెస్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏదైతే వాహనాలు తీసుకొస్తున్నారో శోభాయాత్రకు సంబంధించి వాళ్ళకు ఎప్పటికప్పుడు సూచనలు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం ఈ శోభాయాత్ర కంప్లీట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరోవైపు పోలీసు బందోబస్తు కూడా ఈ 3 కమిషనర్లకు సంబంధించి అంటే బాలాపూర్ దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ వచ్చేంత వరకు కూడా రాచకొండ, అదేవిధంగా సైబరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించిన పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేశారు. అయితే ఎంజీ మొజంజాహి మార్కెట్ సంబంధించి గతంలో జరిగిన ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈసారి అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా R&B ఆధ్వర్యంలో మాత్రం ఎక్కడికక్కడ బారికేడ్స్, ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పోయినసారి జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి జరగకుండా మాత్రం అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ శోభాయాత్రకు సంబంధించి మాత్రం ఇప్పటికే శోభాయాత్రకు సంబంధించి ఆయా మండపాలకు సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈ భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో అధికారులతో పాటు సమన్వయం చేసుకొని అన్ని రకాలుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ఈ శోభాయాత్ర జరగడానికి సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక ఏర్పాట్లకు సంబంధించి మాత్రం ఏదైతే జలమండలి ఉందో జలమండలి కూడా ప్రతి కూడల దగ్గర నీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా R&Bకి సంబంధించి పకడ్బందీగా ఈ ఎక్కడైతే ఆ విగ్రహాలకు తగలకుండా చెట్లు అయితే ఉంటాయో ఆ చెట్లు కొమ్మలు ఇప్పటికే నరికేసి క్లియర్ కట్గా రూట్ను క్లియర్ చేశారు. అదేవిధంగా ఇక పారిశుద్ధ కార్మికులకు సంబంధించి అదేవిధంగా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న అన్ని వింగ్స్ అయితే ఏవైతున్నాయో అన్ని వింగ్స్ కూడా వాళ్ళ పనులలో కేటాయించిన నేపథ్యంలో మాత్రం ఎక్కడికక్కడ పారిశుద్ధానికి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అదేవిధంగా దాతలకు సంబంధించి మాత్రం చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు, హిందూ సంస్థలకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే శోభాయాత్ర ద్వారా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా నీళ్ళ ప్యాకెట్లు, అదేవిధంగా పెరుగు ప్యాకెట్లు, అదేవిధంగా పులిహోర ప్యాకెట్లు పంచడానికి మాత్రం అంతా సిద్ధమైనారు. మరికొద్ది సేపట్లో బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యే శోభాయాత్ర మాత్రం ఇప్పుడు ఎంజీ అంటే మొజంజాహి మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు చేరుకుంటుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి సుమారు 2 గంటల నుంచి 3 గంటల వరకు పట్టే అవకాశం ఉందని కూడా ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళు అంచనా నేపథ్యంలో మాత్రం మరికొద్ది సేపట్లో ఇంకొద్దిగా హడావుడి నెలకొన్నది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తూ తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్ సాగర్లో చేరున్నారు. అయితే ఈసారి హుస్సేన్ సాగర్తో పాటు సరూర్ నగర్, అదేవిధంగా కూపల్లి చెరువు, కాప్రా ఈ చెరువులలో మాత్రం నిమజ్జనం చేస్తున్నారు. అదేవిధంగా 72 బేబీ ఫౌండ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బేబీ ఫౌండ్స్లలో కొన్ని పోర్టబుల్ బేబీ ఫౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పోర్టబుల్ బేబీ ఫౌండ్స్లో 2 నుంచి 5 ఫీట్ల ఎత్తున్న ఏవైతే విగ్రహాలు ఉంటాయో ఆ విగ్రహాలన్నీ కూడా అక్కడ నిమజ్జనం చేశారు. అదేవిధంగా తాత్కాలికంగా బేబీ ఫండ్ అంటే 23 తాత్కాలిక బేబీ ఫండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జనానికి సంబంధించి. అక్కడ మాత్రం 5 నుంచి 7 ఫీట్ల ఎత్తుగల విగ్రహాలని నిమజ్జనం చేస్తారు.
ఒక 60-80 విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత వాటి వ్యర్థాలను తీసేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. అంటే ఈరోజు 8 గంటల నుంచి రాత్రి తెల్లవారేంత వరకు కూడా ఈ నిమజ్జనం చేసేటట్టుగా, అంటే ఒకేసారి అన్ని కలిసి హుస్సేన్ సాగర్ వైపు రాకుండా హుస్సేన్ సాగర్ వైపు కేవలం 10 ఫీట్ల పై ఉన్న విగ్రహాలను తీసుకొస్తూ అదేవిధంగా సరూర్ నగర్, కూకట్పల్లి, కాప్రా, మల్కాజ్గిరి చెరువులలో కూడా ఏ ఏరియాకు సంబంధించిన ఆ ఏరియా ఆ విగ్రహాలను అటువైపు తరలించి కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా చూశారు. మరోవైపు ఆ 2 ఫీట్ల దగ్గర నుంచి కూడా 10 ఫీట్ల లోపు వరకు ఏవైతే ఉంటాయో అవి తాత్కాలిక బేబీ ఫాండ్స్ అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కృత్రిమ బేబీ ఫాండ్స్లలో కూడా 5 ఫీట్ల నుంచి కూడా 10 ఫీట్ల లోపు ఉన్న వాటిని చేస్తారు. ఆ తర్వాత 5 ఫీట్ల లోపు ఏవైతే ఉన్నాయో పోర్టబుల్ బేబీ ఫాండ్స్, ఈ పోర్టబుల్ బేబీ ఫాండ్స్ సంబంధించి మాత్రం అక్కడ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆయా అధికారుల సూచనల మేరకు అక్కడికి పంపించేసి పోర్టబుల్ గా ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా ఆ ఏరియాలో పోర్టబుల్ ఫండ్స్ వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ స్ట్రక్ కాకుండా అదేవిధంగా శోభయాత్రలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మాత్రమే 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యే ఈ శోభాయాత్ర మాత్రం అంటే రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవైతే వాళ్ళ 10 రోజులు చాలా నిష్ఠతో వాళ్ళు పూజలు చేసుకున్న గణనాథుని నిమజ్జనం చేయడానికి మాత్రం చాలా హ్యాపీగా, అంటే కోలాహలంగా, అంటే డీజే స్టిప్పులతోటి డ్యాన్సులు వేసుకుంటూ అదేవిధంగా సాంప్రదాయ నృత్యాలైన కోలాటాలు అదేవిధంగా భజనలు చేసుకుంటూ కూడా ఇప్పుడిప్పుడే సిద్ధమవుతున్న నేపథ్యంలో మాత్రం శోభాయాత్ర మంచిగా అదేవిధంగా హ్యాపీగా కొనసాగడానికి మాత్రం డిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు ఆల్రెడీ డీజే స్టెప్తో యువత ముఖ్యంగా చిన్న వినాయకులు ఏవైతే 2.5-3 ఫీట్ల ఉన్న సంబంధించిన వినాయకులు ఎవరైతే ఉన్నారో ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికే 7:30 ఆ ప్రాంతం నుంచి కూడా హుస్సేన్ సాగర్ వైపు తీసుకువెళ్ళడాన్ని మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. కాబట్టి ఏమైనప్పటికీ కూడా మొత్తం 90,000కు సంబంధించిన గణేష్ మండపాలకు సంబంధించి మాత్రం గణేష్ నిమజ్జన శోభాయాత్ర చాలా ప్రశాంతంగా అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి మాత్రం ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితోటి సమన్వయం చేసి అదేవిధంగా కొన్ని విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మాత్రం ముందుకు సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి మొజంజాబి మార్కెట్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. ఓటు